దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. ప్రతి వారం కొన్ని విలువైన సంగతులు మనం వింటున్నాం. గతించిన వారం క్రైస్తవ విలువలను గురించి మనం చూసాం. వాటిని థియలాజికల్గా క్రిస్టియన్ ఎథిక్స్ అన్నారు. వాటిని దాని కొరకు ఎంతవరకు మన స్టాండింగ్లో ఉండాలి అంటే ఎంతవరకైనా ఉండాలి. అలా మాట్లాడితే నీతో ఈ సొసైటీకి రగడ స్టార్ట్ అవుద్దంటే అయినా ఉండాలి. నువ్వంత ఖచ్చితమైన విలువలు పాటించడం వలన నీ ఉద్యోగంలో నీకు ఇబ్బంది అవుద్దంటే అయినా ఉండాలి. అలాగైతేనే ప్రభువుని వెంబడించాలి. నీ సంసారంలో నిజాలు చెప్పడం వలన నీ సంసారంలో ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితులు ఉంటాయంటే ఆ నిజాలు చెప్పినప్పుడు ఉంటాయన్నప్పుడు నిజాలు చెప్పాలి. ఇలా ప్రతి సెక్టార్లో నిజాన్ని చెబుతూ సత్యానికి స్తంభాలుగా, వాక్యానికి ప్రతినిధులుగా క్రైస్తవులు సొసైటీలో అబద్ధమాడరాని మనుషులుగా నిలబడాలి. అది మనం చూసాం. ఇక ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఒక ఇంటికి వెళ్ళేవాడు. బాగా వినండి, ఇది ఒక కేస్ స్టడీ. ఆయన చాలా ప్రాంతాలు దర్శించిన ఒక ఇంటికి మాత్రం పదే పదే వెళ్ళేవాడు. ఎందుకో మరి ఆ కుటుంబం అంటే మమకారం ఆయనకి. ఎందుకో మరి ఆ కుటుంబం అంటే కాస్తంత దగ్గర సంబంధం ఆయనకి. ఆ కుటుంబం దగ్గరికి ఆయన వెళుతున్నప్పుడు చాలా చిన్న ఊరు అది. యెరూషలేముకి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి విచిత్రమైన పేర్లు ఉన్నాయి. హౌస్ ఆఫ్ అంజోరా అంటారు. అంటే ఆ ఏరియాలో అంజూరపు ఫలాలు ఎక్కువ పండుతాయి అన్నమాట. ఇల్లు తక్కువ, చెట్లు ఎక్కువ. భౌగోళికంగా మాట్లాడుకుంటే జాగ్రఫికల్ ఎవిడెన్స్ అది. దానికి ఈ రోజుకి నానుడున్న ఒక కితాబ్ ఏంటంటే, ఆ సమాధుల దొడ్డులో ఉన్న మహా తోట, లేదా ఆ సమాధుల దొడ్డుకి కొంచెం ఎలుపులుకున్న చిన్న పల్లె, దానికి ఉన్న పేరు చెట్ల తోట కలిగిన ఊరు అని ఊరు. ఆ ఊరు పేరు ఈ రోజుకి గూగుల్లో మనం చూస్తే ఆ ఊర్లో ఎన్ని ఇల్లులు ఉంటాయంటే 20 నుంచి 30 ఇల్లులు ఉంటాయి అంతే. మరి ఊరంతా ఏముంటాయి? చెట్లు ఉంటాయి. ఊరంతా ఏముంటాయి? అంజూరపు పళ్ళు ఉంటాయి. ఇంకా ఏముంటాయి? పచ్చని వాతావరణం ఉంటుంది. అది ఎక్కడుంది? యెరూషలేము సిటీకి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరు ఏం పేరు అంటే బేతనీయ. ఎవరు? బేతనీయ. ఆ పచ్చటి పల్లెలో, ఆ పచ్చటి ఊరిలో చింతలేని కుటుంబం చిన్న కుటుంబంగా ఉండేది. ఆ కుటుంబం ఎవరిదో కాదు, మార్తా మరియలది. బాగా వినండి, ఇవాళ మనకు చాలా మొట్టికాయలు పడతాయి. మార్తా మరియలది. మార్తా మరియలు ఎంత చిన్న కుటుంబం అంటే ముగ్గురు ఉంటారు. బైబిల్ రికార్డ్స్ ప్రకారం అక్కా చెల్లెళ్ళు, ముద్దుల తమ్ముడో ముద్దుల అన్నయ్యో మనకు తెలియదు, వయసు లేదు అక్కడ. మొత్తం మీద ఒక సహోదరుడు. వీళ్ళు ముగ్గురే ఉంటారు అక్కడ. ఇండియాలో కూడా సామెత ఉంది కదండి, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. మన వారు ఆ రోజుల్లో మనం చదువుకున్న టైంలో జీకే బిట్లో ఒక సూత్రం పుట్టించుకొచ్చారు మనకు కూడా, కరెంట్ జీకేలో. ఏమని? చైనాను దాటేస్తే ఆర్థిక మాన్యం వస్తుంది, చైనాను దాటేస్తే దళసరి ఆదాయం పడిపోతుంది, జనాభా పెరిగితే గవర్నమెంట్ ఊగిపోతుంది. అందుకే ఏం చేశారంటే కొటేషన్ సామెతలు పెట్టారు. ముగ్గురొద్దు, చెప్పండి, 2 ముద్దు. ఇంకా జనాభా పెరిగిపోయారు అలాగన్నా. అప్పుడు మళ్ళీ ఏం చేశారు? 2 వద్దు, 1 ముద్దు అన్నారు. అయినా చైనాను దాటేస్తున్నాం. ఇప్పుడు మరలా ఏదో రోజు తిరగేసి అంటారు, కొన్ని రోజులు ఆడు కూడా వద్దు, నీకు నువ్వు అంటారు. ఎందుకంటే మెయింటైన్ చేయడం కష్టం. విలేజ్ కల్చర్లో కూడా ఏమన్నారంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నారు. కానీ విషయం ఏంటి చెప్పిన, చిన్న కుటుంబానికి చాలా సంతోషపడిపోయింది కుటుంబం.
ఎలాంటి చింత వచ్చి పడిపోయింది, మగదిక్కుకున్న మగదిక్కే చనిపోయాడు. ఆ ఇద్దరికి ఆధారం కొన్న ఆ సహోదరుడే మరణమైపోయాడు. అలాంటి ఇంటిని ఆయన పదే పదే దర్శిస్తున్నాడు. అలాంటి ఇంటికి పదే పదే ఆయన వస్తున్నాడు. ప్రతిసారి వచ్చి ఆయన ఈ చనిపోయిన ఈవెంట్కి మాత్రం రాలేదట. మనమైతే ఏం చేద్దామండి, జీవితంలో ఆయన ఫోన్ ఎత్తాం, జీవితంలో మాట్లాడటం. ఎందుకంటే మనం ఇవ్వాల్సిన టైంలో వాళ్ళకి సరైన రిప్లై ఇవ్వలేదనుకోండి, ఎంత క్లోజ్ సర్కిల్ అని తిరగబడిపోతారు. నేను ఇన్ని చూస్తున్నాను ఈ మధ్య, ఏదికి మీదకి పిల్లలేదని కోపగిచ్చే తట్ట బ్యాచ్ ఉంటారు తెలుసా. చిన్న చిన్న విషయాలు వీళ్ళ మైండ్ ఏంటంటే వాళ్ళ మైండ్ అంతే, వాళ్ళ స్టాండింగ్ అలాగ ఆలోచిస్తారు. యేసుప్రభువు రాలేదట, నిన్న రాలేదు, మొన్న రాలేదు, అంతకు ముందు రాలేదు, చివరికి చనిపోయాడు రాలేదు. 1 రోజా 2 రోజులు, ఇన్ని రోజులు రాలేదు. 4 రోజులు అయిపోయింది. ఎల్లం వచ్చింది, పుల్లం వచ్చింది, ఎదురింటోళ్ళు వచ్చారు, పొరిగింటోళ్ళు వచ్చారు, కెట్టని యూదులందరూ వచ్చి మార్తా మరియలను వాదార్చారు. కానీ ఏ ప్రభువు అని చెప్పుకుని ఈయన వెనకాల వచ్చేసారో ఆయన మాత్రం వీళ్ళ ఇంటికి రాలేదు. ఎలా ఉంటుందండి, లెక్కలేనితనం ప్రభువుకి మేము అంటే. అప్పుడే అనుకున్నాం మేము చిన్నోళ్ళం కదా అనుకుంటారు, అనుకోరండి. పెద్దోళ్ళు బాగా పరిచయం అయి ఉంటారు, ఈ మధ్య మమ్మల్ని పట్టించుకో ఎన్ని గుసగుసలు వచ్చేస్తాయండి. ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో ఏంటో అని అర్థం చేసుకునే మెదళ్ళు తక్కువ, అపార్థం చేసుకునే మెదళ్ళు ఎక్కువ. ఎందుకంటే కొన్ని మైండ్ సెట్లు ఉంటాయి, ఇంకంతే. ఇక బాగున్నారా అన్నాం అనుకోండి, ఏ బాగోకూడదు అనుకుంటున్నావా అంట. అంటే నా ఉద్దేశం అది కాదు సార్ అంటే ఇంకెన్ని ఉద్దేశాలు పెట్టుకుని మాట్లాడుతున్నావు అంటారు. అంటే అది కాదు సార్ అంటే ఇది కాకపోతే ఇంకేంటి, ఇంకా అది ఫిక్స్ అయిపోవడం మనతో గొడవెట్టుకోవాలని, ఇంకంతే. ఇక ఈ టైప్ అన్నమాట. ఆ టైప్ మైండ్ సెట్లకు అర్థమవుతుంది అండి. మన వ్యూయే కాదండి, అవతల వ్యూ కూడా చూడడం వచ్చినప్పుడే మనకు మెచ్యూరిటీ వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారిని అపార్థం చేసుకోవడానికి రెడీ అయిపోయారు అక్కాచెల్లెలు ఇద్దరు. ప్రతిసారి వచ్చేవాడండి ఆ ఊరు. యెరూషలేముకి వెళ్ళే ముందు వారం రోజులు, చివరికి సిలువెక్కే ముందు కూడా వారం రోజులు ఆ ఊరే వచ్చేసాడు. అంటే లాస్ట్ ఆయన గడిపే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఆ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోకపోతే ఏమైపోతాడు చెప్పండి. అలాంటి కుటుంబం కూడా ఆయన అర్థం చేసుకోలేదు, పైగా గుసగుసలు మాట్లాడేశారు. మార్తా అంటుంది, అయ్యా మీకు విషయం అంతే. ఇప్పుడు మార్త ఇంటి చుట్టూ తిరుగుదాం ఈరోజు అదే. అయ్యా మీకు విషయం చెప్పాలి, మా తమ్ముడు చనిపోతాడన్న వార్త, లేదా మా సహోదరుడు చనిపోతాడన్న వార్త 4 రోజులు ముందే మీకు పంపించాం. టై అనుకుంటే బాగుండు సార్, మీరు టైం అంతా అయిపోయాక వచ్చారేంటి సార్ అంతే. కొన్ని మాటలు ఉంటాయండి, కొట్టరు తిట్టరు ఏమనరు, నైస్గా వేస్తారన్నమాట. అవి అలా కసక్ మన కోడి కత్తిల్లో తగ్గుతుంటాయి. వాళ్ళు ఏమంటారు, చాలా ఈజీగా నేస్తారు అన్న మాటలు మనకు అర్థమవుతాయి, వాళ్ళకి అర్థమవుద్దని. అలాగే యేసుక్రీస్తు అని చాలా నైస్గా అంది. ఆవిడేమందంటే, అంటే మేము ఏమనం సార్, కాకపోతే టైంలో వచ్చారు మీరు, ఇంకేమంటాం సార్ అంతే. మార్తా అన్నాడు, మార్తా ఒక విషయం చెప్పాలి, నీకు విషయం అర్థం అవట్లేదు, టైంకి రాలేదండి, నన్ను టైం లైన్లో ఎందుకు చూస్తున్నావు? టైం నీకు నాకు కాదు, టైం ట్రావెల్ నీకు నాకు కాదు. టైం లేనప్పుడే ఉన్నాను, టైం ఎండ్ అయిపోయి మరలా న్యూ టైం స్టార్ట్ అయితే ఆ జీవంలో కూడా నేను ఉంటాను. అందుకే పునరుద్ధానము జీవము నేను. ఆ మాటకు అర్థం ఏంటి? ఈ టైంలో ఉన్న నేను రెజరెక్షన్, ఆ టైంలో కూడానే ఉంటాను. నాకు టైం సంబంధం లేదు, టైం జోన్లో పెట్టక మరియా అన్న. అయినా అర్థం అవ్వలేదు. ఆవిడ అందే, లేపుతానన్నారు కదా సార్, ఆ సబ్జెక్ట్ నాకు గుర్తుంది, ఆ ఎండింగ్ టైంలో లేపుతున్నారు, ఆ సబ్జెక్టేగా మీరు చెప్తున్నారు అంది. అంతే ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అన్నమాట. కొంతమంది చూసారా, మనం ఏం చెప్పకుండానే వాళ్ళకి అర్థమవుతుంది పూర్తిగా, నేనదే అనుకుంటున్నాను అంటారు. అలాగే అంటుందన్నమాట. ఎవరు అలాగే మాట్లాడేస్తుంది చూడండి. ఏమంటుంది, అదే నేను అన్నట్టు, చెప్పారు సార్ ఆ రోజు లేస్తా అన్నారుగా అన్నారు. అది కాదు మార్తా, నీకు విషయం చెప్పాలి,
మీ బ్రదర్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయనకు తెలుసు, అడుగుతున్నాడు. లోపల పెట్టేశారు. సార్ ఇప్పుడు అవన్నీ డిస్కషన్ ఎందుకు సార్, ఆయన కుళ్ళిపోయాడు, పైగా ఇప్పుడు మీరు చూస్తానంటున్నారు, వాసన వస్తాడు అంతే. మళ్ళీ దుఃఖపడ్డాడు, ఎందుకంటే దగ్గరగా ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయారేమో, దగ్గరగా ఉన్నారని లోకు గట్టరేమో. మనం కూడా చూసారా, తల్లిదండ్రులు బాగా మనం ప్రేమించారనుకుని లోకు గట్టేస్తాం. లోకు గట్టమంటే ప్రపంచంలో పిల్లలకి బాగా లోకుగా దొరికేది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళు బాగా దగ్గరగా ఉన్నారు, ప్రేమిస్తారు, ఇంకా లోకు అంతే. ఇక అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దగ్గరకు ఉండేసరికి బహుశా ఆయన అర్థం లేదేమో, ఏదో ఒక సామాన్యుడైన మనసుతో మాట్లాడినట్టు మాట్లాడేసి ఆయన అన్నారు, సార్ వాసన వస్తారు సార్ అన్న. ఎక్కడున్నారో చూపించారు. లాజరు బయటికి రా. లాజరు బయటికి రానగానే ఏదో మీకు సినిమాలో, తెలుగు సినిమా ఫ్రేమ్లో చూపించినట్టు అలా లెగిసిపోయాడు అనుకోకండి, అంత లేదు అక్కడ. చాలా కష్టతరమైన ఈవెంట్ జరిగింది అక్కడ. మీరు బాగా వినండి ఈ స్టోరీ, మీకు అంతా తెలిసినా మనకు ఒక కీలకమైన పాయింట్ కావాలి అక్కడ. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో, ఎలా లేచాడు? మీరు ఎప్పుడైనా లాజరు సమాధి గూగుల్లో చూడండి. ఎందుకంటే యెరూషలేము వెళ్ళేంత భక్తిపరులం కాదు మనం. ఎందుకంటే లచ్చ అయిపోద్దా, వద్దులే అంటాం, అయిపోద్ది కదండి. ఉపయోగపడేదికి వెళ్ళం మనం, చెప్పండి. పనికిరాని విషయానికి ఎంతనగా వచ్చి పెడతాం. లాజరు గారి సమాధి ఎలా ఉంటుందంటే, రాతి సమాధులు కదండి వాళ్ళవి, మనలాగా పెట్టి సుత్తి ఇది కాదు కదా, వాళ్ళకి రాతి సమాధి. ఇలా పైనుంచి కింద వరకు చుడతారు, ఇలా పైనుంచి కింద వరకు. మనకి చెయ్యి ఇరిగిపోయింది అనుకుని కొట్టేస్తారు కదా సిమెంట్ కొట్లు, గవర్నమెంట్ హాస్పిటల్లో. సిమెంట్ కొట్టుకి ఆ రేకి మధ్య, అంటే ఆ ఒక పొరకి మధ్యలో సిమెంట్ రాస్తారు. ఆ సిమెంట్ ఎండిపోయిన తర్వాత అది ఏమవుద్ది? గట్టి రాయిలాగా అవుద్ది. ఇప్పుడు ఆ ఇరిగిపోయిన చేత్తో ఆడు ఎవరినైనా గుద్దాడంటే ఆడికి ఇరిగిపోద్ది, అంత గట్టిగా అయిపోద్ది, అంత స్ట్రాంగ్ అవుతుందిగా. అలాగే వాళ్ళకు కూడా ఈ సుగంధ ద్రవ్యాలు ఉన్నాయిగా, ఈ సుగంధ ద్రవ్యాలు పాలు కలుపుతారు. ఈ పాలు కలిపిన తర్వాత ఈ పొరకి మధ్యలో ఈ సుగంధ ద్రవ్యాన్ని పోస్తారు, బాడీలకు పోస్తారు, పూసి మొత్తం అంతా ఆ బాడీని పైనుంచి కింద వరకు చుట్టేస్తారు. ఇలా పైనుంచి కింద వరకు చుట్టిన తర్వాత ఏం జరుగుద్ది? బాడీ అంతా టైట్గా తయారవుతుంది. తీసుకెళ్ళి ఎక్కడో రాతి త్వరలో పెట్టేశారు. ఇప్పుడు లాజర్ని బయటికి రమ్మన్నాడు. బయటికి రమ్మని వెంటనే ఇలా మెట్లు ఉంటాయి అనుకోకండి, అది ఎలా ఉంటుందో తెలుసా? మనం ఎలా దిగుతాం, ఇప్పుడు ఈ మెట్లు ఉన్నా ఇలా స్ట్రైట్ దిగుతామా? అది అలా దిగడానికి ఉండదు. ఒక మనిషి వెళ్ళాడు అనుకోండి, ఇలా వంకరగా దిగాలి. ఎందుకంటే ఇలా నిలువుగా దిగేంత ప్లేస్ కూడా ఉండదు. అంత వంకరగా దిగిన సమాధిని అలా దిగి అలా ఎల్సేపు వెళ్ళి అలా మళ్ళీ ఎల్సేపు వెళ్తే అక్కడ చిన్న తొరిసినట్టు త్వర ఉంటే అక్కడ పెడతారు ఆ బాడీ. వీళ్ళందరూ పైన ఒక ఫ్లోర్ అంత ఎత్తులో పైన ఉన్నారు. ఆ అండర్ గ్రౌండ్లో ఎక్కడో రాతి గొయ్యిలో లాజరు ఉన్నాడు. ఆ గొయ్యిలో నూనె రమ్మన్నాడట. ఎవరు? ఇప్పుడు ఆ శవం ఎలా రావాలండి? అక్కడి నుంచి లేవాలి, ఆ కట్టబడిన కట్లుతో అలా లేచి ఇలా పక్కగా నడిచి ఇలా పైకొచ్చి నిలబడాలి. నిలబడినంటనే ఏమవుతుంది చెప్పండి? ఊరు ఆడ కంగారైపోయింది. కంగారైపోదండి. మన చచ్చిపోయిన బామ్మగారు ఇవాళ చచ్చికొచ్చేస్తే ఆరాధన పెరిగిపోద్ది, ఇక్కడ పెరగదు. మన చనిపోయిన ఆవిడ ఈరోజు మనతో సరదాగా సెల్ఫీ దిగుతానంటే ఎలా ఉంటుంది? ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చచ్చిపోయింది అనుకున్న బామ్మే మొన్న కట్టెలు పేర్చి లాస్ట్ పిడక పెడుతున్నప్పుడు ఆహా దొక్కిందట, పరారైపోయారు. కాటి కాపరు లేడు, ఎవడో లేడు. ఎందుకంటే చచ్చిపోయింది అనుకున్న బామ్మ దొగ్గితే అనుకున్నారు. మరి ఏ కోడలకు అడ్డొచ్చిందో, చచ్చిపోయింది అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు, ఇంకా డొక్కలాడిన ముసలిదాన్ని పట్టుకెళ్ళి తగలెట్టాలనుకున్నారు. దొగ్గింది, దేవుడి కృపుండి. ఆ దొగ్గిన సమయానికి ఎప్పుడైతే దొగ్గిందో లెగిసిన వెంటనే పరారైపోయారు. ఎక్కడైనా మీరు చూడండి, ఆ మధ్యకాలంలో ఎవడో పోస్ట్ మార్టం చేస్తుంటే ఆడికి కదిలాడట. పోస్ట్ మార్టం వాళ్ళు లేరు, డాక్టర్ గారు లేరు, పోలీసు వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఎందుకంటే పోస్ట్ మార్టం టైంలో కదిలితే ఇంకెవడుంటాడండి? చిన్న చిన్న స్పృహలు తప్పినప్పుడు కదిలితేనే ఇంత కంగారు అయిపోతే, చచ్చిపోయినోడు కుళ్ళిపోయినోడు ఇప్పుడు బయటకు వస్తే సీన్ ఎలా ఉంటుంది? కుళ్ళిపోయిన శవం వచ్చిందట. ఆ వచ్చినవాడు బాగా వినాలి. ఆ వచ్చినవాడు సరాసరి లేచి అక్కడ నిలబడ్డాడు. ఆ నిలబడిన తర్వాత టౌన్ అంతా కంగారు అయిపోతుంది.
పైగా ఆయన లేవడమే కాదు, సరాసరా లేచిన మనుషుడు పబ్లిక్స్తో మాట్లాడటమే కాదు, అలా లేచిన వాడు వచ్చి ప్రభువుతో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఆ భోజన బంతి ఎక్కడ ఏర్పాటు చేశారు? మళ్ళీ బేతనీయలోనే, వాళ్ళ ఇంట్లోనే, ఆ పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడు ఆ భోజనానికి అక్కడ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే ప్రతిసారి అక్కడ భోజనం చేసే అలవాటు ఉండాలి. ఇప్పుడు ఆ భోజనం చేసే అలవాటు ఉన్నప్పుడు అక్కడ భోజనం చేస్తారు. ఈ భోజనం వల్ల ఇక్కడ కూర్చున్న వారికి, ఇప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడ కూర్చుంటే లాజరు ఎక్కడ కూర్చున్నాడు. ఇలా వడ్డించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వడ్డించేవాడిని కొంచెం సాంబార్ అయ్యి అంటే ఆడు ఏం చేస్తాడు చెప్పండి? ఎవరు శవం? మొన్న చచ్చిపోయిన, మొన్న చనిపోయిన ఆయన ఇవాళ సాంబార్ ఏమంటున్నాడంటే సాంబార్ వేస్తాడా కంగారు అయిపోతాడా? ఎంత వింతండి! ఊరు వాడంతా కంగారు అయిపోతున్నారు. ఆయన లేచిపోయాడట. రొట్టెలు వడ్డిస్తున్న వారికి ఎంత, చూస్తున్న వారికి ఎంత, మార్తకి వింత, మరికి వింత, లోకానికి వింత, అందరికీ వింత. ఈ వింతైన కార్యక్రమాలు, ఇంత వండర్స్ జరుగుతుంటే, యేసుప్రభు చుట్టూ ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే ఈ విషయాలు ఏవి ఒక వ్యక్తికి బుర్రకు ఎక్కలేదంటండి. బాగా వింటున్నారా? ఆ ఇంట్లో ఇంత అద్భుతాలు, ఆ ఇంటి చుట్టూ ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే ఆ వ్యక్తికి ఇవేమీ బుర్రకెక్కలేదట. మరి ఏం బుర్రకెక్కింది? డబ్బు సంచి ఎక్కడుందా అని చూసుకుంటున్నాడట. ఎవరండి ఈయన? ఎవరైనా? అపోస్తులుడు. ఎవరండి ఈయన? ప్రత్యేకమైన శిష్యుడు. ఎవరండి ఈయన? దేవుని కుమారుల జాబితాలో కీలకమైన ట్రెజరీ మెంబర్ ఆయన. ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన బుర్రకి ఏం ఎక్కట్లేదు. చూడండి, ఒక శవం లేచిందన్న అద్భుతం లేదు ఆయనకి, ఒక మనుషులు మాట్లాడుతున్నారన్న అద్భుతం లేదు ఆయనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక నేడో రేపో వెళ్ళిపోయే కార్యక్రమానికి ముంగుర్తన్న అద్భుతం లేదు ఆయనకి. పైగా ఈ హిందూ కార్యక్రమం అంతా ఎక్కడ జరుగుతుందంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ తిరగేయండి, కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంట్లో జరుగుతుంది. కుష్ఠరోగుల దగ్గర రానిచ్చేవారండి. కుష్ఠరోగులు ఉండడమే వింత, వాళ్ళతో మాట్లాడటమే వింత. అసలు వాళ్ళ ఊరికి దూరం గెడతారు. అలాంటి ఊరికి దూరం గెట్టిన అలాంటి కుష్ఠరోగుల ఇంట్లో ఈయన భోజనానికి వెళ్ళాడంటే ఇది పెద్ద ఎంత వింత. ఇప్పుడు ఎవరో కుష్ఠరోగం ఉన్న వాళ్ళు వచ్చి, ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళు నీతో ఎదురుగా నిలబడి మాట్లాడతావా? శుద్ధి శుభ్రం లేని వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడలేము. అలాంటి వారు మనం ఇంటికే భోజనానికి పిలిస్తే, ప్రభు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం ఎంత, ఆ సీమోన్ని పలకరించడం ఎంత, ఆ శవాన్ని లేపడం ఎంత, ఇన్ని వింతలు ఆయన చుట్టూ చేస్తుంటే ఇవేమీ ఆ వ్యక్తి బుర్రకెక్కలేదట. మరి ఏమి ఎక్కింది బుర్రకి? డబ్బు సంచి అలా తీయాలా అని అర్థమైందట. ఆ సంచిలో వేసిన ఆ దొంగిలించే అలవాటు అలాగే ఉంది. అలా అలవాటు ఉండగా బాగా వినండి, అప్పుడే మరి వచ్చింది, అంతకుముందు మారుతుంది. ఎప్పుడైతే ఈ మరి వచ్చి పశ్చాత్తాపంతో చాలా కుమిలిపోయింది, మరి ఎలా డబ్బులు సంపాదించిందో నాకు తెలియదు, నేను అనకూడదు ఆ మాట. ఎప్పుడన్నా మీరు పర్సనల్గా డిస్కషన్ చేస్తే నాకు ఆ డౌట్ ఉంది, అంతే, అది నేను కన్ఫర్మ్ చేయలేను. మొత్తం మీద ఎలా సంపాదించిందో తెలియదు డబ్బులు. ఆ డబ్బులు సంపాదించిన డబ్బులన్నీ దాసి ఒక విలువైన అత్తరుబుడ్డు కొన్నారు. ఆ విలువైన అత్తరుబుడ్డు కొని అత్తరుబుడ్డుతో పగలగొట్టి ఆయన పాదాలు కడుగుతూ, స్త్రీకి అందం ఏంటండి? కుర్లు. తన అందాన్ని తెచ్చి తన పాదాల దగ్గర పడేసి తన అందాన్ని తన పాదాలకు అంకితం చేసింది, తన కష్టాన్ని తన పాదాలకు అంకితం చేసింది. అంటే నా అందము నీ పాదధూళితో సమానం, నా కష్టము నా పాదధూళితో సమానం అని అన్ని విధాలుగా ప్రభువు దగ్గర తగ్గించుకొని పాదాలు కడుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇస్కరియోతు యోధ ఎంత ఇన్స్పైర్ అవ్వాలండి? శవం లేచింది, ఇన్స్పైర్ అవ్వాలి. కుష్ఠరోగి ఇంటికి భోజనానికి వెళ్ళారు, ఇది చూసని ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా అతిపెద్ద ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? ఒక స్త్రీ వచ్చి తన అందాన్ని దిగదుడుపుగా ప్రభు పాదాల దగ్గర పడేసి కన్నీటితో పాదాలు కడుగుతుందంటే ఇంకెంత ఉద్యమం రావాలండి? ఇవేమీ రాలేదట. ఒక థాట్ వచ్చిందట, అత్తరు రేట్ ఎంత అని అడిగాడట. చూసారు, ఇంత విలువైన అత్తరు రేట్ అంతా, అంత ఇటు బిజినెస్ మైండ్ అన్నమాట వీడిదంతా.
ఈ అత్తరు రేట్ ఎంత, ఈ అత్తరు రేట్ ఎంత, ఇంత విలువైన అత్తరు నువ్వు ఎందుకు పాడు చేస్తావు అంటే ఆ అత్తరు ఏంటో తెలుసు, ఆ బ్రాండ్ ఏంటో తెలుసు, ఏ మార్కెట్లో ఏమమ్ముతారో తెలుసు, అన్నీ తెలుసు. అంటే ఈయన చుట్టూ తిరుగుతూనే నీ వంకర బిజినెస్లు ఏమీ మానలేదన్నమాట, నీ లెక్కల బిజినెస్లు ఏమీ మానలేదన్నమాట. ఆయనకి ఏమేమి ఆయన వల్ల ఉపయోగకరంగా ఉన్నాయో అవన్నీ పోగేస్తున్నావన్నమాట. చూసి ఎంత దారుణమో చూడండి. ప్రభు దగ్గరుండేసరికి ఆయన ఇలువ ఎక్కలేదు చూడండి, ప్రభు కూడా ఉండేసరికి ఆయన ఇలువ తెలియలేదు చూడండి. ఆయన సన్నిధి మాటలు ఎప్పుడు వినబడుతున్నా ఆ ఇలువ ఎక్కలేదు చూడండి. ఆయన ఈరోజు ఉన్నారు అలాంటి వారంటే ఉన్నారు. మేము క్రిస్టియన్ సంస్థలు పెడుతున్నామని, పేదలకి హాస్టల్స్ కడుతున్నామని చెప్పి పేదల పేరు మీద డబ్బు తినేసే ఇస్కరియోతు యోధాలు లేరండి. ఆ రోజు నువ్వు అత్తర పుట్టి ఎందుకు నేలకు ఒరిగించావు అని అడిగాడు. ఓకే, ఒరిగించు, ఆ డబ్బంతా తెచ్చి నీ చేతికి ఇస్తా. నువ్వేం చేస్తావు ఇస్కరియోతు యోధా అంటే దాన ధర్మాలు చేస్తాడు. దాన ధర్మాలు చేస్తాడు ఈ మనిషి. దాన ధర్మాలు చేస్తున్నాం, మేము పెద్ద అనాథాశ్రమం మెయింటైన్ చేస్తున్నాం, మేము పెడతామన్నాడట. పెడతాడా దొంగిలిస్తున్నాడు చెప్ప. పేదల పేరు చెప్పి సందా దోశాడు, పేదల పేరు చెప్పి అత్తర కాస్ట్ దోసేయాలనుకుంటున్నాడు. ఈ రోజుకి అలాంటివి ఉన్నాయంటే అందరూ కాదు, ఎక్కువ మందే ఉన్నారు. వ్యక్తిని చూశాను నేను, అనాథ పిల్లకే ఆశ్రమం, అనాథ పిల్లకి ఆశ్రమం, అనాథ పిల్లకి ఆశ్రమం కడుతున్నామని చెప్పి ఎక్కడో ఉన్న అనాథ పిల్లల ఫోటోలన్నీ చూపించి వాళ్ళే వీళ్ళన్నట్టు స్క్రీన్ మీద బిల్డప్ ఇచ్చి అనాథ పిల్ల హాస్టల్ని చూపిస్తూ ఈ స్థలంలోనే కొత్త అనాథాశ్రమం కడుతున్నానని చెప్పి అనాథాశ్రమం కట్టకుండా చివరికాడి ప్యాలెస్ లాంటి బిల్డింగ్ కట్టుకున్నట్టు లేరు యోధాలు చెప్పండి. ఇలాంటి వాళ్ళు పేదోళ్ళని మాట్లాడుతున్న రాజకీయ నాయకుల మాటలు ఎంత అబద్ధమో. పేదోళ్ళని మాట్లాడుతున్న చాలామంది అంతే అబద్ధికులు ఉన్నారు. నువ్వు చెయ్యాలనుకున్న చెయ్యి, బిల్డప్ ఇచ్చావో నువ్వు తేడాగడవంతే. పబ్లిసిటీ స్టంట్లు ఈరోజు లేవు చెప్పండి. చేసేది ₹10 పరిచర్య, పబ్లిసిటీ చేసేది ₹100. అంటే మీరు ఎందుకు చేస్తున్నారు? ఆ ₹100 పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. పైకి ఇతగాడు చేస్తున్నది చూడండి. పేదలకు ఇచ్చేద్దాం కాదా, పేదలకు ఏమిచ్చావు? పేదలకు ఇచ్చేద్దాం కాదా, పేదలు అంటే పేదల పేరు అన్నమాట. చాలామంది ఉన్నారంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఈ మాట్లాడకూడదు, నేను చాలామందికి నచ్చను. రేపు పొద్దున్న ఇలా మాట్లాడుతూ పోతే నాకు ఏమైనా కూడా జరగవచ్చు. ఎందుకంటే పెద్ద సంస్థలు ఉన్నాయి. ఆ పెద్ద సంస్థలు ఏం చేస్తే తెలుసా, ఇప్పుడే మేము వృద్ధాశ్రమం కట్టాం, ఇప్పుడే అనాథ పిల్లల ఆశ్రమం కట్టాం, ఇప్పుడే మేము హాస్పిటల్ కట్టాం, ఇప్పుడే ఈ షెల్టర్ కట్టాం, ఇప్పుడే ఎంత కట్టాం, అప్పుడెంత కట్టలేదు. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కట్టావు. ట్రస్ట్ అనేది ఎందుకు పెట్టావు? ఎగ్గొట్టడానికి కట్టావు. ఇది కాదనలేని లీగల్ ఎవిడెన్స్. ఎందుకు ట్యాగ్లని పెట్టారు? ఏదో విశాల హృదయం ఉన్నప్పుడు, విశాల హృదయం ఉంటే జేబులను తీసి పెట్టు. ఆ జేబుల్లోంచి ఎందుకు తీస్తున్నావు? నువ్వు చేసి చెప్పకో, చేయి. దండుతున్నావు ఎందుకు? ఆ దండింది ఎంతవరకు చేస్తావు? నమ్మకస్తుల దగ్గర కూడా చెప్పొద్దని ప్రభు చెప్పినప్పుడు ఎందుకు స్క్రీన్ మీద వేస్తున్నావు? ఇది ఎవడ బుద్ధి చెప్పండి? ఇస్కరియోతు యోధ బుద్ధి. ఇది ఇస్కరియోతు యోధ బుద్ధి. వాడు చెబుతున్నాడు చూడండి, ఎంతమంది చూస్తుండగా, అంతమంది భోజనాన్ని కూర్చుండగా పేదోళ్ళకి ఇచ్చేపోయారా అన్నాడట. ప్రభు గట్టిగా ఇచ్చేశాడు. నీకు అస్సలు బుర్ర పని చేయట్లేదురా అన్నాడు. గద్దించాడు అక్కడ. మీరు ఎబ్రూ శబ్దాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, యోధాని గద్దించాడు. యోధా, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేనుండను, అది గుర్తుపెట్టుకో. నేను దగ్గరగా ఉన్నానని నిలువలేదు నీకు. పేదలు ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉంటారు, నేనుండను, నువ్వు ఉండవు. ఒక్కసారి ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళినా, ఒక్కసారి ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళినా మరలా ఈ సందర్భం రాదు. యోధా, ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. దేని మీద కేంద్రీకరించాలో దాని మీద కేంద్రీకరించు. దేని మీద మనస్సు పెట్టాలి దేని మీద పెట్టాలి. నువ్వు నిత్య జీవపు మాటల గలవాడు ప్రభువా అని పేతురు గమనించిన గుర్తును పట్టాలి. పెట్టాడా?
అలా తిరిగాడు, ఎలా తిరిగాడు, అలా తిరిగాడు, ఎలా తిరిగాడు, అలా తిరిగి అలా పోయాడు. ఈ మనిషిలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా? ప్రభు కూడా ఉన్నప్పుడు ఆయన దగ్గర గుర్తించాల్సింది మనం గుర్తించకుండా కూడా తిరిగామనుకోండి, మనం ఎంత చేసినా దాని వలన మనం రక్షణ పొందేదనేది అసాధ్యం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా చుట్టూ కూడా ఉన్నారండి. నా తమ్ముడు సురేష్ ఉన్నాడు, అన్న ఉన్నాడు, చాలామంది తమ్ముళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు చెప్పండి, వాళ్ళు ఎప్పుడు దేవుని దృష్టిలో బాగుంటారు. ఇప్పుడు తమ్ముడు కెమెరా పెడతాడు, అన్న అధ్యక్ష చేస్తున్నాడు, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తారు, చాలామంది చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత అది చేసి ఉండిపోతే సరిపోద్దండి? ఆ పని చేసేస్తే సరిపోద్దా? ఇప్పుడు ఈయన ఇక్కడ అధ్యక్ష చేసి ఇలా దిగిపోయి అలా గాలి తిరిగి మళ్ళీ టయానికి వచ్చాడు అనుకోండి, ఉపయోగం ఏంటండి? తమ్ముడు కెమెరా పెట్టేసి అలా రోడ్డు అంటే అయ్యి మీదకి వెళ్ళి టీ టైంకి వెళ్ళి టీ తాగేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ టయానికి కూర్చోండి, ఉపయోగం ఏంటి? అంటే ఈ పనంతా ఎప్పుడు లెక్కల్లోకి వస్తుంది చెప్పనా? వాక్యం విన్నప్పుడే లెక్కల్లోకి వస్తుంది. మేము టయానికి వచ్చి బరకాల మాట్లాడతాం, మేము టయానికి వచ్చి తుడుతామంటే ఇదే కాదు, అంతకు మించుంది. అదేంటో తెలుసా? వాక్యం. గుర్తుపెట్టుకో, వాక్యము శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకి ఎదురుగా లేకపోయినా వాక్యముగా ఉన్నాడు. గుర్తించాల్సిన సమయంలో ఆ మాటలు బుర్రకి ఎక్కించుకోలేదు కనుక ఉరేసుకుని చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. యోధాకి ఉరేసుకుని చచ్చిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కూడా తిరిగినా ఏం ఎక్కలేదు చెప్పండి? ఆ మనిషికి బుర్రకి వాక్యం ఎక్కలేదు. వాక్యం ఎక్కకుండా నేను చెప్తున్నాను, సంఘాల్లో కానీ సేవకులకు కానీ మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని రక్షించలేవు. మీరు మాకు 3 రోజెస్ టీ ఇచ్చినా రక్షించదు. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు ఎలాంటి బిర్యానీ చేసి మాకు పెట్టినా లెక్కల్లోకి రావు. ఇవన్నీ లెక్కల్లోకి రావాలంటే ముందు పెట్టుకోవాల్సింది ప్రభు వాక్యము. దాన్ని ఎప్పుడైతే మీరు పాటిస్తారో అప్పుడు మీ పరిచర్య లెక్కల్లోకి వస్తుంది. పరిచర్య మాత్రమే ఉండి ఇక ఇదేది లేకపోతే లెక్కల్లోకి రాదని సీరియస్గా చెప్తున్నాను. జేమ్స్ గారి ఇంటికి వచ్చి ఈరోజు ఏం వండాలి, ఆ ఊరు వండాలి, ఈ ఊరు వంట, ఆ ఊరు వంట, ఈ ఊరు వంట, మొత్తం నువ్వు ఎంత పెంట చేసినా అది లెక్కల్లోకి రాదు. ఇస్కరియోతు యోధా కూడా ఎన్నో చేశాడు. ఎంత పరిచర్య చేశాడంటే 5,000 మందికి భోజనం వడ్డించిన జాబితాలు ఈయన ఉన్నాడా చెప్పండి? 5,000 మందికి పరిచర్య చేశాడు. ఆ జాబితాలో లేడు. అనేక మంది రోగులు లేపిన జాబితాలో లేడు. స్వస్థపరిచిన జాబితాలో లేడు. దయ్యాలు వదలగొట్టిన జాబితాలో లేడు. శిష్యుని ఇద్దరిద్దరుగా పంపిన పల్లె సువార్తలో లేడు. ఇన్ని అవార్డ్స్ ఆయనకున్న వాక్యము మాటకు విలువనివ్వకపోయేసరికి ఎగిరిపోయాడు. చూడండి, అదే ఇంట్లో మరో కేసు ఉంది. ఆవిడ మార్త. ఎవరు? మార్త. ఈవిడేం చేస్తుందట? ఈవిడేమీ చేయదు, రెడీగా వంట చేసేస్తుంది. ఎవరు? మార్త వంట చేసేస్తుందంటే ఎవరికి? చూడండి, ఆ సీన్లో ఆయన చుట్టూ ఎలాంటోళ్ళు ఉన్నారు చూడండి. వంట చేసేస్తుందట, సీరియస్గా వంట చేస్తుంది. నేను అడుగుతున్నాను, యేసుప్రభు వారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా చాలా ప్రత్యేకంగా ఆయన చూస్తుందండి. అంటే ప్రత్యేకంగా ఆయన చూడడం తప్ప, ప్రేమించి వంట వండి అన్నం పెట్టడం తప్ప, ఆయన అతిథి గౌరవం తక్కువ చేయకుండా చూడడం తప్ప, ఇవేమి తప్పు కాదు. ఎప్పుడు తప్పు చెప్పండి? వాక్యం వినకపోతే మొత్తం తప్పు. వాక్యం వినాలి, ఆయన మాట వినాలి. కంగారు పడుతుంది, ఆ గదిలోకి దూకుతుంది, ఈ గదిలోకి దూకుతుంది, కిచెన్లోకి వెళ్తుంది, అటు తిరుగుతుంది, రకరకాల ఐటమ్లు వండేస్తుందంట. ఆ రోజు ఇన్ని ఐటమ్లు దేనికి సిస్టర్ అని అడిగితే చెప్తుంది, ప్రభు వచ్చాడుగా, స్పెషల్ వంటకాలు వండుతున్నాను అంట. నిజమే కదండి? లింగులింగమని మనం వెళ్తేనే 4 రకాల కూరలు వండుతున్నారు. ప్రభువే ఇంటికి వస్తే ఎన్ని వండుతామండి? స్పెషల్గానే ప్రేమిస్తుంది ఆవిడ, తప్పేం కాదు. మనం వెళితేనే ఆ మధ్యకాలంలో ఆయన ఎవరో ఏకంగా ఇంక చెప్పకూడదు, లైవ్లో తీసుకెళ్ళిపోతారేమో. ఒక అడుగు మాసం వండాడు, అదేంటని అడగండి. అది వండేసరికి ఇది ఏంటంటే చెప్పాడు, నీకో నమస్కారం, నీ కూరకో నమస్కారం. లేదన్న ఇది వెరీ కాస్ట్, ప్రాణాలు రిస్క్ తెచ్చి తెచ్చాను అన్నాడు. నాకు అర్థమైంది, నీకు నమస్కారం బాబు, నీ ప్రేమకి. అంటే మనం వండితేనే ఇంత, మనం వెళితేనే ఇంత ప్రత్యేకమైతే ప్రభువే వచ్చాడు.
ఆ ప్రభువే వస్తే ఇప్పుడు ప్రభువుకి ఎలాంటి ప్రత్యేకత, చాలా ప్రత్యేకత ఇస్తుంది. విస్తారమైన పని ఎట్టుకుందంట. ఆ మాటలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. 10వ అధ్యాయం లూకా సువార్త ఒకసారి చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి త్వరగా. అంతటా వారు, యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మరియా అని ఒక సహోదరి ఉండెను. యేసుక్రీస్తు వారి పాదముల యొద్ద కూర్చుండి మార్త విస్తారమైన పని పెట్టుకునే చేత ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరిని విడిచిపెట్టమని అడిగిన ఒక మాట అడుగుతుందని చెప్పండి. ఎన్ని పనులు ఎట్టుకుందట? విస్తారమైన పనులు. ఆ విస్తారమైన పనులు ఎవరి కోసమంట చెప్పండి. ఆవిడకి ఇంట్లో సామానం ఎక్కువైపోయినాయా, లేదా వారం రోజుల నుంచి క్లీన్ చేయకుండా ఇవాళ క్లీన్ చేస్తుందా? విస్తారమైన పనులు దేనికి? ఇంట్లో నిలవ పనులు నెట్టలేదు. కొంతమంది తల్లులు నిలవ పనులు నెడతారు. ఒక ఆవిడ ఇంటికి వెళితే ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిందట. మంచినీళ్ళు తాగిన వెంటనే సగం తాకిందట ఏడు దాహం అన్నవాడు. ఏ అంటే ఆ మంచినీళ్ళ గ్లాసు టీ వాసన వస్తుంది అంటే అది నిన్నడ గ్లాస్ అన్నమాట. అది అమ్మగారికి ఎంత శుభ్రమో మీకు అర్థమవుతుందా? గ్లాస్ చూసి చెప్పొచ్చు మేడం గారు ఎంత నీట్గా ఉంటారో, రూమ్ చూసి చెప్పొచ్చు మేడం గారు ఎంత నీట్గా ఉంటారో, ఫ్లోర్ చూసి చెప్పొచ్చు మేడం గారు ఎంత నీట్గా ఉంటారో, అక్కడ వస్త్రాలు, డోర్ కర్టెన్స్, ఫ్యాన్లు, ఒకటేటండి సోఫా సెట్లు అన్నీ చూసి చెప్పొచ్చు. దువ్వుకున్న దువ్వాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. దానికి ఉన్న దరిద్రపు ఎంటికలు అన్నీ చూసి చెప్పొచ్చు. శుద్ధి శుభ్రం ఇంట్లో ఎలా ఉందో చెప్పలేమండి. ఒక ఇంటి ఇల్లాలు ఉత్తమం ఇల్లాలని ముందు ఇల్లు చూస్తారు, తర్వాత ఒళ్ళు చూస్తారు, తర్వాత ఆమె మాట చూస్తారు. ఏ చూస్తారు? మార్తమ్మకి అన్నిట్లో రైట్ మార్కులు ఉన్నాయి. ఇల్లు శుభ్రంగా ఉంది, అతిథి గౌరవంలో శుభ్రత ఉంది, విస్తారమైన పనులు పెట్టుకుంది. ఈ పనులన్నీ దేనికంటే ప్రభు కొరకు పెట్టుకుంది. ఈ ప్రభు కొరకు పెట్టుకున్న పనులు అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం అతిగా మాట్లాడేసిందని. కొంతమంది చూసారా, సనువెత్తే ఎక్కేస్తారు. ఈవిడ ఎలా అంటే చెప్పనా, సనువు అనుకుందో మరి ఏమనుకుందో, విస్తారమైన పనులు పట్టుకుని ప్రభువునే గద్దించేస్తుందండి. ఏమంటుందంట? అసలు మీకు ఏమైనా మర్యాద చెప్పండి అంత, అస్సలు మీకు ఏమన్నా ఆలోచిస్తున్నారా చెప్పండి. మీకైనా దానికంటే తెలియదండి, మీకైనా తెలియాలి కదండి. అదంటే ఎవరక్కడ? వాళ్ళ అక్క. ఆవిడికి ఎలాగో తెలియదు, మీకైనా తెలియాలి కదండి. కనీసం మీకైనా బాధ. ఆవిడ ఎలాగా ఎప్పుడు పట్టించుకోదు, మీరైనా నన్ను పట్టించుకోవాలి కదండి. ఎలా మాట్లాడుతుందో చూసారా, ఎలా అడుగుతుందో చూసారా, గద్దించినట్టు మాట్లాడుతున్నారు. మాస్త విస్తారమైన పని పట్టుకోండి చేత తొందరపడి ఆడి యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను మాట్లాడుతాను చెప్పండి. నా సహోదరి నన్ను విడిచిపెట్టిందంటే మరియమ్మకి పనులు వచ్చా రావా చెప్పండి. మరియమ్మకి పనులు వచ్చా రావా? పనులు వచ్చు, కానీ రోజు పనిలో సహకరించి ఇద్దరు కలిసి కష్టపడే ఇంట్లో పనులు కలిసి చేసే ఈమె సడన్గా పనులన్నీ మానేసింది. ఎందుకు? కారణం నువ్వు రావడం వల్లనే పనులన్నీ మానేసింది, నీ దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆవిడ నాకు తోడుకుంటే అన్ని పనులు చకచకా చక్కబెట్టేవాళ్ళం, ఇప్పుడు నీ వలన మానేసింది కనుక నీకు చింత లేదా? నేను అడుగుతున్నాను, దేనికి చింత అండి? కూరలు వండుతుందనా? దేనికి చింతండి? రోటీలు చేస్తుందనా? దేనికి చింత చెప్పండి? ఇప్పుడు ఈవిడ ఇలా అయిపోతుందని దేనికి చింత పడిపోవాలి? అప్పుడు అన్నాడు, మార్తా మార్తా. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? మార్తా మార్తా అని 47వ వచనంలో 2 సార్లు అన్నాడంటే, మార్తా మార్తా అని ఎప్పుడు అంటాం? సీరియస్గా అంటున్నాడు. ఒకే పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తున్నారంటే వార్నింగ్ ఇస్తున్నాడు. మార్తా మార్తా అంటే వార్నింగ్ ఇస్తున్నాడు. వంట చేయి, నేను వద్దంటలేదు, కాదంటలేదు, కానీ నీకు అసలు విషయం ఎక్కట్లేదు. వంట చేశాను, వాదార్చాను, తుడిచాను, స్నానానికి నీళ్లు పెట్టాను, ఇవన్నీ తర్వాత మా మార్తా మా లెక్కలో. విషయం గుర్తుపెట్టుకో,
నువ్వు వాక్యానికి విలువ నువ్వు. మీ అక్క ఉత్తమరాలా, నువ్వు ఉత్తమరాలంటే నేను ఇద్దరిలో తేల్చేస్తున్నాను, జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను. మీ అక్కే ఉత్తమరాలు. ఎందుకంటే మీ అక్క, నేను అనుకుంటున్నాను థియోలాజియన్స్ అందరూ అక్కే అన్నారు, మరి మీ అక్కే ఉత్తమరాలు. ఎందుకంటే మీ అక్క ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏ ఉత్తమమైనది? తన పాదాల దగ్గరకు వచ్చింది, ప్రభు ఈరోజు ఏం చెప్తాడా అని వింటుందట. ఈవిడేం చేస్తుంది? ప్రభు నోట్లో నుంచి ఏం వస్తుందా అని మార్త చూస్తుంది, మరీ చూస్తుంది. ప్రభు నోట్లో కొత్త వంటకం ఏం పెట్టాలా అని చెప్పండి. చూసారా? ఆయన నోటిని ఎలా తీపి చేయాలని ఈవిడ చూస్తుంది, ఆయన నోట్లో నుంచి ఏమొస్తుందా అని ఈవిడ చూస్తుంది. ఇద్దరిలో ప్రభుకి ఎవరు నచ్చారట చెప్పాలి. ఇందాకడ వరకు ఇక్కడ పనిచేసి సరిగ్గా వాక్యం చెప్పే సమయానికి మాయమైపోయారు అనుకోండి, అప్పుడే లేటుకు వచ్చి ఇక్కడ కూర్చున్న మీరు అడుగుతున్నాను, మీరు ఉత్తమంగా వాక్యం వింటున్నారు అనుకోండి, ఇప్పటి వరకు పని చేసిన వాళ్ళు దేవుడికి నచ్చుతారా? శ్రద్ధగా వాక్యం వింటున్న ఇప్పుడు వచ్చిన మీరు నచ్చుతారు? చెప్పండి. అక్కడ ఉన్న కొలత బట్టి ఎవరు నచ్చుతారు? ఇప్పుడు వచ్చిన మీరే నచ్చుతారు. ఎందుకంటే మీరు వాక్యానికి విలువనిస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే వాక్యం వింటే సరిపోద్ది కనుక ఇక ఏ పనులు చెప్పండి చెయ్యక్కరొద్దు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేదు చెప్పండి. ఉన్నారు లేదా? మనకు అంతా రివర్స్ అండి, ఒకటి చెప్తుంటే అర్థమవుతుంది మనకి. వాక్యం ఉత్తమంగా వినండి, వాక్యం ఉత్తమంగా వినండి అనేసరికి ఇక ఇవన్నీ మీరు చూడండి, వీళ్ళ వెంటనే మనం ఏం చేస్తాం చెప్పిన, వాక్యం వింటే సరిపోద్ది అన్నమాట, ఇంకే పనులు చెయ్యక్కరొద్దు. నేను మాట్లాడుతున్నాను. యోధా చుట్టూ తిరిగి ప్రభువుని ఎలా అర్థం చేసుకోలేకపోయాడో, మరియమ్మ వండి బాగా మార్తమ్మ వండి కూడా యేసు ప్రభువుని అర్థం చేసుకోలేకపోయాడు. వచ్చినవాడు ఎవరు అనుకుంటున్నావు? నీ వంట కొరకు, నీ టీ కొరకు, నువ్వు పెట్టే రోటీ కొరకు వచ్చినాడు కాదు. ఆయన వచ్చినాడు ఎవరు అనుకుంటున్నావు? నిత్య జీవపు మాటలు కలిగినాడు. అలాంటి ఆయన పదే మీ ఇంటికి వచ్చేసరికి నీకు లోకు అయిందా? తమ్ముడు చనిపోయేసరికి, తమ్ముడు చనిపోయిన సమయంలో లోకు మాట మాట్లాడావు. అతిథి సత్కారం చేస్తున్న టైంలో ఇప్పుడు మళ్ళీ లోకు మాటలు మాట్లాడుతున్నావు. ఆయనే అనేస్తున్నావు, మా అక్కను పంపించవా అని లోకుతాను. అప్పుడప్పుడు చూసారా, ఏమన్నా సనువిచ్చి మాట్లాడితే అప్పుడప్పుడు వాళ్ళు గద్దించేస్తారు. మొన్న మధ్య ఆడు గొడవ అయిందట ఓ పెద్ద ఆయనకి, ఆడికి ఇద్దరు గొడవైన తర్వాత, ఎందుకురా మీ ఇద్దరు అంత పెద్ద గొడవ వేసుకున్నారంటే, ఆడు సీరియస్గా చెప్పిన పాయింట్ ఏంటి చెప్పిన, మొన్న బర్త్డే దగ్గర నుంచి నాకు ఇంకా సిరాకు వచ్చేసిందండి అన్నాడు. ఏరా ఒరే 24 hours నువ్వు ఉంటావు కదరా ఆయన చుట్టూ అని అడిగితే, నా హీ జిందగీ సార్ అన్నాడు. ఏరా అని అడిగితే, అంటే ఏం చెప్తాను సార్, కేక్ కట్ చేశారు సార్, కట్ చేసినప్పుడు కనీసం నాకు నోట్లో చిన్న మొక్కెట్టలేదు సార్, ఆ రోజే సిరాకు వచ్చేసింది సార్ నాకు. ఏంటి మొక్కెట్లేదని వదిలేసావా? చూసా, అసలు నిన్ను ఇంత బాగా ప్రేమించిన ఆ ప్రేమ నీ గుర్తులేదు, చిన్న మొక్క గుర్తుందా? చూసారా, మనుషులు ఏది గుర్తించాలో అది గుర్తించరండి, పనికిరాని విషయాలు. మార్తా మరియులు బాగా వినండి, మరియమ్మ గుర్తించింది, మార్త గుర్తించలేకపోతుంది. వచ్చింది మాట్లాడుతుంది, ఉత్తమమైనది ఏముందని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, చూద్దాం ఒకసారి 47 వచ్చుండి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెకు చెప్పాను. ఏదైనా తీసివేయబడదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు వండిన కూర రేపటికేమవుద్ది, ఉల్లిపోత తీసేస్తారు. ఈరోజు నువ్వు వండిన ఐటమ్స్ గంటల వ్యవధిలో పూటలు దాటాయంటే తీసేయలేదు. నువ్వు ఏది చేసినా అది గంటలు దాటితే పోద్ది. కానీ మరియ దగ్గర నుంచి ఎప్పటికీ పోని ఒక నిత్య జీవపు వంట ఉంది, అది ఎప్పటికీ తీయలేరు. అదే ఆయన నోట వచ్చిన మాట. ఆయన నోట వచ్చిన మాట. నేను విస్తారమైన వాక్యం అందించారు కదండి సేవకులు, విస్తారమైన వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యం మనం వినకుండా, అదంటే అదే కాదు, వాక్యం వినకుండా అలా మనం తిరుగుతున్నాం అనుకోండి, ఇంకెందుకండి ఫంక్షన్కి వచ్చింది, మన ఫంక్షన్ అంతా చేసిందే వాక్యం వరకు.
మనం ఏ కార్యక్రమంకి వెళ్ళినా పెళ్ళిళ్ళలో కార్యక్రమం జరుగుద్ది, పెళ్ళిళ్ళలో ఉత్తమమైన వాక్యం అందుతారు, సేవకుని పిలిపించి సడన్గా ఆపేయమంటారు పాస్టర్ గారు. ఎందుకంటే వాక్యం ఇంపార్టెంట్ కాదు, టైం అయిపోతుంది తినేయాలి, ఇప్పుడు టైం అయిపోతుంది తినేయాలి. వాక్యం భోజనానికి లేట్ అయితే వాక్యం ఆపేస్తారు, ఎమ్మెల్యే గారు వస్తే వాక్యం ఆపేస్తారు, పొలిటీషియన్ వస్తే వాక్యం ఆపేస్తారు. అడుగుతున్నాను, ఎంత లోకువరా దేవుని మాట అంటే మీకు? అలాంటప్పుడు ఆ పాస్టర్ గారిని ఎందుకు పిలిచారు? మీ తిండి కోసం ఆయన వాక్యాన్ని వినరు, మీ పొలిటికల్ ఎజెండాల కోసం ఆయన వాక్యం వినరు. ఇలాంటి విషయాలంటే ఇలా ప్రభువుకి విలువలు ఇవ్వలేని వారి ఇంట్లోకి ఆయన రావడానికి ఇష్టపడతాడా చెప్పండి? మార్తా మరియల మధ్య మనం చూడాల్సిన నేత్రం ఏంటో తెలుసు. ఇదిగో ఆమెకు అర్థమైంది ఒక విషయం, ఇది ఉత్తమమైనది, ఈ పనులు ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకంటే అన్నం లేనోడికి అన్నం పెట్టినోడికి మనం అన్నం పెట్టాలని కంగారు అయిపోవాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుందేమో. ఆకలి తీర్చేవాడికి మనం ఆకలి తీర్చాలని కంగారు పడాల్సిన అవసరం లేదనుకుందేమో. ఏమనుకుందో ఏమో, ఉత్తమమైన మాటే అనుకుని వాక్యానికి విలువనిచ్చింది. వాక్యానికి విలువనిస్తున్నారండి ఈరోజు? ఇస్తున్నారా? ఒక గంట వాక్యం చెప్పమనుకోండి, అలాగా నిద్ర వచ్చేస్తుంది మనకి. ఒక గంట వాక్యం చెప్పమన్నాం అనుకోండి, వాక్యం చదవమన్నాం అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. ఒక గంట వాక్యపు మాటలు వినమన్నాం అనుకోండి, బోర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన వాక్యం మీద ఉండదు మన మైండ్. చిన్నప్పుడు సరిగ్గా డిసెంబర్ సీజన్లో, ఈ లెంట్ డేస్ టైంలో ఈ సెక్యులర్ ఛానల్స్లో క్రిస్టియన్ మూవీస్ వేసేవారు. సరిగ్గా సండే సాటర్డే టైంలో ఇదేనా ఫెస్టివల్ వస్తే ఆ టైం వేసేవారు. ఈ వేసినప్పుడు ఛానల్ మార్చితే భయం, నాకు నిదానం చూడాలనిపించేది కాదు. ఏంటి, ఆ క్రిస్టియన్ మూవీ చూడాలని భయం. అది చూడాలనిపిస్తుంది కదా, ఏదో ఒక ప్రోగ్రామ్, క్రికెట్ చూద్దాన్ని. ఇప్పుడు ఇది వస్తుంది చూస్తాం, మా చేత ఏమైపోతానో అని భయం. సేమ్ ప్రాక్టికల్ అండి మనం. మీకు అర్థమవుతుందా? ఎందుకు అలా కూర్చున్నారంటే వెళ్ళిపోతే ఏమైపోతామో అని భయం, అంతే తప్ప వాక్యం ఉందామన్న ఆసక్తి ఉంటుందా? ఉంటుందా చెప్పండి? అది ఎందుకు అలా ఉంది, ఇది ఎందుకు అలా ఉంది, ఇది ఎందుకు ఎలా ఉంది, ఇది ఎందుకేంటి, ఈ మాటకు అర్థం ఏంటని అడిగే వాళ్ళు ఉంటారండి, పదుల సంఖ్యలో కూడా ఉంటారండి. మార్తమ్మ దగ్గరకు వచ్చిన వింటుందట, వాక్యాన్ని వింటుందంట, జాగ్రత్తగా వింటుందట. ఎందుకు ఈ మాటలన్నీ వింటుందంటే ఉత్తమమైన సంగతులు, రేపొద్దున నన్ను బతికించే సంగతులు ఇవి నిత్య జీవపు మాటలు. మీరు అనుకోవచ్చు, మరి పరిచర్య చేయొద్దంటారా అంటే చెయ్యాలి. పరిచర్య చేయొద్దంటారంటే పరిచర్య ఖచ్చితంగా చేయలేదు. ఎందుకంటే పరిచర్య చేస్తున్న వారికి, చేయించుకుంటున్న వారికి ఒక వాగ్దానం ఉంది. మిమ్మల్ని సేవకులను తలంచి గిన్నెడ చల్లీలు ఇచ్చిన వారు నన్ను మీ ఇంట చేర్చుకున్నట్టు అని మీరు చెప్పండి అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? సేవకుడు తలంచి గిన్నెడు చల్లీలు ఎవరైతే ఇస్తారో ఆ చల్నీళ్ళు ఇచ్చిన వాళ్ళు మర్చిపోను అన్నాడు ఆయన. సేవకుడికి గుప్పిడి మెతుకులు పెట్టిన వాళ్ళు మర్చిపోను అన్నాడు ఆయన. పరిచర్యలో పాలు పంపులు పొందిన వారిని మర్చిపోను అన్నాడు ఆయన. పరిచర్యలో పనులు చేసే వారిని మర్చిపోను అన్నాడు ఆయన. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, పెలమని అగ్నిగంధకాలు పడిపోతున్నాయి, భయంకరమైన ఉరుములు మెరుస్తున్నాయి, వాతావరణం ఒక్కసారే మారిపోయింది, ప్రజలందరూ చంపబడే సమయం ఆసన్నమైపోయింది. దేవదూతలు వచ్చాయి. ఆ వచ్చిన వారు దేవదూతలను తెలియక లోతు కుటుంబం వారికి పరిచర్య చేసింది. ఆ పరిచర్యే ఆ కుటుంబాన్ని కాపాడింది. మీరు గుర్తించండి, అక్కడ లోతు కుటుంబం కాపాడబడ్డానికి సన్నటి తీగంటే చెప్పండి, పరిచర్య. పౌలు శీలలు పరిచర్య చేసినప్పుడు వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసి, ఇదిగో మా జత పనివారు అన్నారు. అంటే మనం ఏం చేయాలి చెప్పనా? పని చేయాలి, నెక్స్ట్ వాక్యము వినాలి. వాక్యం వింటే పని చేయం, పని చేస్తే వాక్యం వినాలి. రెండిట్లో ఏదో ఒకటి మిస్ అయినా గుర్తుపెట్టుకోండి, నష్టపోయేది మనమే. రెండిట్లో ఏది తేడా వచ్చినా నష్టపోయేది మనం. అందుకే సొదొమ గొమొర్రాలో లోతును కాపాడింది పరిచర్య. మార్కు, లూకా, ఎరస్తు, తిమోతి, అకుల, ప్రిస్కిల్లా 12 మంది శిష్యుల చుట్టూ తిరిగిన స్త్రీలు, వీళ్ళందరూ ఆ అపోస్తులు పెద్దల చుట్టూ తిరిగి వీళ్ళు ఏం చేశారు? పరిచర్య చేశారు. ఎప్పుడైనా దేవుళ్ళో ఎదిగే మొట్టమొదటి మెట్టు ఏంటి చెప్పనా? చిన్న పనో పెద్ద పనో చేయాలి. ఆ పని చేస్తూనే ఉండిపోకూడదు, వాక్యము కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఏం చేసేవారని అడిగితే నేను అదే బరకాలేయడం,
బాత్రూములు కడగడం, పబ్లిక్ మీటింగ్ జరిగితే ఆ కర్రలు పాతడానికి గుణపాలు తీసుకుని ఆ మట్టి తవ్వడం, ఇవన్నీ చేయడం, ఈ పనులన్నీ చేయడం, వాష్రూములు కడగడం, ఇవన్నీ చేయడం. ఆ పని ఆయనకి నచ్చిందో ఏమో, అక్కడక్కడ పనులు చేస్తున్న మన చేతికి ఈరోజు మైక్ ఇచ్చాడు. దేవుడు ఇస్తాడంటే ఆ పని చేస్తూనే చకచకా చక్కబెట్టే ఆ స్పీకర్ వాక్యం చెప్పే సమయానికి ఆ పనులన్నీ చేస్తూ ఆ చెమటతోనే స్నానం చేస్తే ఎక్కడ లేట్ అయిపోద్దన్న బైబిల్ పట్టుకుని పోయి ఆ స్పీకర్ చెప్తుండే ఆ ముందు కూర్చుని ఇలా బరకాల మేము కూర్చుని వినేవాడు. అదే గుర్తించాడేమో ప్రభు. దేవుడు చూస్తాడా అంటే నువ్వు పని చేయడం చూస్తాడు, ఆయన మాటకి ఎంత విలువనిస్తున్నావు కూడా చూస్తాడు. సంద ఇచ్చేస్తున్నామండి, సంద ఇస్తున్నామంటే సంద ఇస్తే సరిపోదు, చెప్పండి, ఆయన మాటను కూడా గౌరవించాలి. 10వ వంతు ఇచ్చేస్తామండి, అలా ఇచ్చేస్తామంటే అది ఇచ్చేస్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. వాటితో పాటు ఆయన వాక్యానికి విలువనివ్వాలి. ఆయన గుర్తిస్తాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం చేస్తున్న పనులే కాదు, మనం ఆయనకి విలువనిస్తూ కూడా గుర్తిస్తాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు రాజు అయిన సౌలు ముగిస్తాను. ఇక రాజు అయిన సౌలు అన్నీ చేశాడట, కొవ్వున ఆ జంతువులన్నీ తెచ్చాడట, అన్నీ తెచ్చి బలి నైవేద్యానికి సిద్ధపరుస్తున్నాడట. ప్రభు అన్నాడు, ఎవడకి కావాలి నీ బోడె బలిసిన గొర్రెలు అన్నాడు. మరి ఏం కావాలి ప్రభు అంటే, నీ బలి నైవేద్యం వద్దు, నీ స్తుతియాగాలు వద్దు, నీ ఆర్తనాదనాలు వద్దు, నీ ఆరాధన వద్దు, మరి ఏమి వద్దు, ఏం కావాలని అడిగితే ముందు మాటను అన్నాడు. ముందు నా మాట వినడం నేర్చుకో. నా వాక్యం, మాట అంటే నా వాక్యాన్ని వినడం నేర్చుకో, అప్పుడు చేయి, ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి. వాక్యం వినకుండా ఇవేమి చేయకుండా, నువ్వు వాక్యమే పట్టించుకోకుండా నువ్వేమి చేసినా లెక్కల్లోకి రావు గనక రాక. అందుకండి నన్ను ఎంతమంది గౌరవించాలో అయినా ఆ టయానికి వాక్యం వినలేదో నాకు ఎక్కలేని టెంపర్ వస్తుంది. ఇంకంతే. నాకే కాదు, సేవకుడు అన్నవాడికి ఎవరికైనా రావాలి. మాకు మీరు ఏ పనులు చేయకపోయినా పర్లేదు, మీరే చక్క పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ రోజుకి మనం తగ్గించుకుని పనులు చేస్తాం. ఏం చేయకపోయినా పర్లేదు, ఖచ్చితంగా వాక్యం వినాలి. ఇక్కడ కీబోర్డ్ కొట్టే తమ్ముడైనా వాక్యం వినాలి, అక్కడ కెమెరా పెట్టే తమ్ముడైనా వాక్యం వినాలి, ఇక్కడ పాట పాడి అలా 4 తిరుగులు కుదరదు. వాక్యం వింటేనే పాట పాడంతే. అలా అయితేనే ఇక్కడ అధ్యక్ష చేసే ఎవరైనా, నువ్వైనా నేనైనా, ఈ సంఘంలో ఎలాంటి ఐక్యత ఉంటుందంటే వాక్యముతోనే ఐక్యత ఉంటుంది. మరి అర్థం అవ్వలేదు. వంటల మీద ఉంది, చుట్టూ ఉన్న బల్లల మీద ఉంది, ఆయన చుట్టూ జరుగుతున్న వాతావరణం మీద ఉంది, ఆయన నోట వస్తున్న వాక్యం మీద లేదు. ఆ ఇంట్లో ఎన్ని వింతలు జరుగుతున్నాయి చూడండి. ఒకటి ఇస్కరియోతు యోధ నష్టపోతున్నాడు, 2 మార్తా నష్టపోతుంది. ఆ గృహంలో బాగానండి, ఆ అంజూరపు గృహంలో ఎంతమంది తేలిపోయే వాళ్ళు మనకు కనబడితే, ఇప్పుడు అంజూర గృహం సంఘం, గుర్తుపెట్టుకోండి. ఈ సంఘంలో ప్రభు ప్రతి వారం వస్తాడు. ఎలా వస్తాడు? ఇదిగో మీ చేతుల్లోకి వచ్చాడు, నా చేతుల్లోకి వచ్చాడు, వారం వారం మాట్లాడుతున్నాడు. నీ అటెన్షన్ ఏంటో చూస్తాడు, గుర్తుపెట్టుకో. ఆయనకి ఎంత విలువనిస్తావో చూస్తాడు, గుర్తుపెట్టుకో. ఇంట్లో ఆయన ఏ విధంగా చూస్తున్నావు? అతిథిగానే చూస్తున్నావా? ఆయన మాటను గౌరవించి అతిథిగా చూస్తున్నావు? ఇవన్నీ లెక్కలేస్తాడు, గుర్తుపెట్టుకో. టయానికి గడిపి వెళ్ళిపోదామని చూస్తున్నావా? టైం పాస్కు చూస్తున్నావా? ఏదో సన్నిధిలో గడిపితే ఏదో కలిసి వస్తుందని చూస్తున్నావా? ఇవన్నీ గుర్తిస్తాడు, గుర్తుపెట్టుకో. వస్తే ఏదో మంచి జరుగుతుందని వస్తున్నావా? ఇవన్నీ చూస్తాడు ఆయన. కేవలం వాక్యమేనండి జీవాహారం అని వస్తున్నావా? అది కూడా చూస్తాడు, గుర్తుపెట్టుకో. మన దగ్గర ఏమున్నాయండి? ఏసీలు ఉండవు, నాకే లేదు సరైన ఫ్యాను, ఏమీ ఉండవు, మన దగ్గర ఏమీ ఉండదు, సరైన ఇన్స్ట్రుమెంట్లు లేవు, ఏమీ లేవు, సౌండ్ లేదు, ఏమీ లేదు. మరి మీ దగ్గర ఏముంది? వాక్యం ఉంది, గుర్తుపెట్టుకో. ఈ సంఘంలో వాక్యం మాత్రం ఉంటుంది, అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంకంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సోలో సింగర్స్ ఉండరు, నైస్గా ఉండే కార్యక్రమాలు ఉండవు, ఇక్కడ ఏమీ ఉండవు. వాక్యం, వాక్యం దీనికి మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఉత్తమమైనది. మీరు కార్యక్రమం అంతలో ఎక్కువ టైం దేనికి కేటాయిస్తారంటే వాక్యానికి. మీరు మీ చర్చిలో దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తారంటే వాక్యానికి. ఎందుకంటే ఇది ప్రభు చెప్పాడు, ఇది ఉత్తమమైనది. ఉత్తమమైనది ఎప్పుడు కోరుతామో అందరికీ విరోధం అవుతాం. ఎక్కడుందన్నమాట? ఒకసారి చూడండి, ముగించుకుందాం. కీర్తన 138వ కీర్తన, 138వ కీర్తన, 138వ కీర్తన 19వ వచనం. 138వ కీర్తన 19వ వచనం.
క్షమించండి, 38వ కీర్తన 19వ వచనం. మేలునకు ప్రతిగా కీడు చేచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైపోయారు. బాగా వినండి, మీకు అర్థమైందా? ఆ 20 వచనం అంటున్న మాట చూడండి. ఉత్తమమైన దాన్ని కోరుకుంటే మనం ఏమైపోతామంట? శత్రువును. ఇప్పుడు మార్తమ్మకి ఆ ఇంట్లో శత్రువు ఎవరండి? ఉత్తమమైనది కోరుకున్న మరియ శత్రువు అయిపోయింది. ఇస్కరియోతు యోధాకి 11 మంది ఏమైపోయారండి? పాడని మనుషులు అయిపోయారు. చూడండి, ప్రభువే ఉత్తమమైనది, బాగా ఉత్తమమైనది చూపిస్తున్నందుకు ఇస్కరియోతు యోధాకి ఎవరు విరోధంగా నిలబడిపోవాల్సి వచ్చింది తెలుసా? ప్రభువే నిలబడాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభు ఉత్తమమైన దానికి నిలబెడితే అర్థం ఉన్నాడు కనుక. ఎక్కడైతే ఉత్తమం, మనం వాక్యము 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 దేవుడు దేవుడు అని ఎప్పుడైతే పెద్దపేటలు వేసి ఉత్తమమైన దానికి విలువనిస్తామో మన చుట్టూ ఉన్నవారు మనకు ఎలా తయారవుతారు చెప్పండి? శత్రువులు అయిపోతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోసమా, మనం శత్రువులం అయిపోయినప్పటికీ, మనం ఎంత శత్రువు మోక మనం బయలుదేరినప్పటికీ మన వాక్యానికి మాత్రమే విలువనివ్వాలి. మన వాక్యానికి మాత్రమే విలువనివ్వాలి. ఆ వాక్యం కన్నా ఇంకేది మనకు అది ఇంపడండి. మీకు ఎన్ని పనులు అంటే పెట్టుకోండి, ఎందాక అన్న చెప్తున్నాడుగా, మీకు ఎన్ని పనులు అంటే చేసుకోండి, ఎన్నన్నా చేయండి, టైంకి రండి. ఆ టైంకి ఎందుకు రావాలంటే టైంకి వాక్యాన్ని చెప్తారు, ఆ వాక్యానికి విలువనివ్వండి. ఆ టైంకి ఆ సమయానికి వచ్చేసి వాక్యాన్ని వినండి. మీకు ఎన్ని పనులు అంటే చేయండి, ఎన్నన్నా చేయండి, లేదా ఎక్కడ పనులన్నా చేయండి. వాక్యం వినబడుతుందా? చకచక అన్నీ మానేసి వచ్చి కూర్చోండి. అప్పుడు దేవుడు అంటాడు, మీరు ఉత్తమమైన వాటిని అనుసరిస్తున్నారు. వాక్యానికి విలువనిచ్చిన వారు నిత్య జీవాన్ని ముందుగానే పసిగట్టిన వారు. వాక్యానికి విలువనిచ్చిన వారు మట్టి లోకంలో నిత్యత్వ పునాదులు వేసుకుంటున్నవారు. వాక్యానికి విలువనిచ్చిన వారు నిత్య జీవపు వాసనను భూమి మీద పీలుస్తున్న ధన్యమైన విశ్వాసం. కాబట్టి నేను చెప్తున్నాను, మరి ఆమెకు అర్థం అవ్వలేదు, క్షమించండి, మార్తాకు అర్థం అవ్వలేదు, యోధాకు అర్థం అవ్వలేదు. వాళ్ళకి అర్థమయ్యే సమయానికి రావాల్సిన గద్దింపులు వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్త, మీరు ఏ సభకి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఆయన వాక్యం చెప్పకుండా సోది చెప్తున్నాడా? మీరు సీరియస్గా బైబిల్ పెట్టుకుని వచ్చేయండి, ఏం మొహమాటలు. ఎందుకంటే వాక్యం నేర్పడానికి సోది ఎందుకండి? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ కార్యక్రమం, ఏ ఫంక్షన్ అయినా వాక్యం లేదా వదిలేసేయండి. ఎందుకంటే ఆ ఫంక్షన్ వాక్యం అయినప్పుడు అది అట్రాక్షన్ కాదు. ఇక వాక్యం వాక్యం వాక్యం. మీరు వాక్యాన్ని చదవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారండి అంటే, ఏం చేస్తామండి, సండే అయిపోయింది కదండి, మంచిగా ముక్క డక్క చెక్క అన్నీ నాణ్యత అనుకోండి, చెయ్యండి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ వారం అంతా మేము విన్నది, ఈ వారంలో విన్నది ఒక్కసారి మరలా ధ్యానిస్తాం. పోనీ ధ్యానించరా? కనీసం మీరు విన్నారుగా, 2-3 ఇంటి దగ్గర సరదాగా డిస్కషన్ చేయండి. ఈరోజు జేమ్స్ ఇది చెప్పాడుగా, ప్రసాద్ ఇది చెప్పాడుగా, తమ్ముడు ఇది చెప్పాడుగా, డిస్కషన్ పెట్టండి. ఆ డిస్కషన్ ఎందుకంటే మీరు ఉత్తమమైన మాటలు మాట్లాడుకోండి. దేవుడు మీ కుటుంబం